హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డ్రెస్ యొక్క మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఇక్కడైతే చూపిస్తాను. మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఇలా డ్రెస్ అయితే మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక పేపర్ పెన్ తీసుకొని మనం ముందు ఏం మెజర్మెంట్స్ చేసుకుంటామో వాటి అన్నింటినైతే ఇలా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత ఇప్పుడైతే టేపుతోని మనం మెజర్మెంట్స్ అయితే తీసుకుందామండి. ఇక్కడ డ్రెస్ యొక్క షోల్డర్కు మిడిల్లో టేపు పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత డ్రెస్సు ఎండింగ్ వరకు ఎంత ఉందో మనమైతే ఇక్కడ కొలుసుకోవాలండి. ఇక్కడ 36.5 వచ్చిందండి డ్రెస్ హైటు. ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ యొక్క ఫుల్ షోల్డర్ అయితే కొలుసుకుందాం. ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదండి, హ్యాండ్స్ జాయింట్స్ చేసే కాడ ఆ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు ఎంత ఉందో ఇక్కడైతే మెజర్ చేసుకోవాలండి. ఇక్కడైతే 10 ఇంచెస్ అయితే వచ్చింది ఫుల్ షోల్డర్ అయితే. చూడండి, ఇదైతే ఇప్పుడు మనం బుక్లో నోట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఫ్రంట్ నెక్ డీప్ అయితే కొలుసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అయితే 2 రకాలుగా కొలుసుకోవచ్చు. ఇలా స్ట్రేట్గా పెట్టి కొలుసుకోవచ్చు, ఇలా క్రాస్గా పెట్టి కూడా కొలుసుకోవచ్చు. ఇలా నేనైతే ఇప్పుడు క్రాస్గా పెట్టి కొలుస్తున్నానండి. ఇక్కడైతే ఫ్రంట్ నెక్ డీప్ అయితే 6.5 వచ్చిందండి. ఇప్పుడైతే బుక్లో ఇలా నోట్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కూడా కొలుసుకోవాలండి. ఇక్కడ 7 ఇంచెస్ అయితే వచ్చిందండి. 7 ఇంచెస్ని బుక్లో ఇలా నోట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే మనం టేపును డ్రెస్ పైన ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కింది వరకు ఇలా టేప్ అయితే పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే కొలుసుకుందామండి. చంక దగ్గర ఆ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు ఎంత ఉంటుందో ఇప్పుడైతే మనం హైట్ అయితే కొలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చంక కింద ఆ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఎంత ఉంటుందో స్కేల్ అయితే అడ్డుగా పెట్టుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలండి. చూడండి, ఇలా లైన్ గీసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ ఎంత వచ్చిందో అదైతే ఇక్కడ బుక్లో నోట్ చేసుకుందామండి. చెస్ట్ లూజ్ హైట్ అయితే 6 ఇంచెస్ వచ్చిందండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నడుం లూజ్ యొక్క హైట్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ కరువు తిరిగిన దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చంక దగ్గర నుండి కట్స్ వరకు మిడిల్లో క్రాస్గా వస్తుంది చూడండి, అక్కడైతే మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్ కొలత వస్తుందండి. ఇలా మనం స్కేల్ని అయితే తీసి మళ్ళీ ఇక్కడ పెట్టుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత అక్కడ ఎంత వచ్చిందో అదైతే మనం బుక్లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. నడుం లూజు హైట్ అయితే 11.5 వచ్చిందండి. ఇప్పుడైతే ఇలా బుక్లో నోట్ చేసుకుందాం. చేసిన తర్వాత ఇక్కడైతే హిప్ లూజ్ను కూడా మనం నోట్ చేసుకుందామండి. హిప్ లూజ్ అయితే ఇక్కడ మళ్ళీ స్కేల్ తీసి మన కట్స్ దగ్గర నుండి ఈ కుట్టు నుండి ఆ కుట్టు వరకు అయితే ఇక్కడ స్కేల్ అయితే పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా టేప్ను అయితే స్ట్రేట్గా పెట్టాలండి. కొంచెం లాగినట్టు పట్టుకొని పెట్టినాం అనుకోండి మనకు కొలతలు అయితే కరెక్ట్గా వస్తాయండి. ఇక్కడైతే నడుం లూజ్ అయితే 17 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ ఇప్పుడైతే లైన్ డ్రా చేసుకుందాం. డ్రా చేసిన తర్వాత స్కేల్ అయితే తీసేద్దామండి. ఇక్కడైతే మనం లైన్స్ గీసాం కదండి, చెస్ట్ లూజు, నడుం లూజు, హిప్ లూజ్ కోసం ఇక్కడైతే అడ్డుగా టేప్ పెట్టుకొని మనకు ఎంత వచ్చిందో కొలతనైతే ఇప్పుడు కొలుసుకోవాలండి. ఆ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు ఎంత ఉందో ఇక్కడ మనం కొలుసుకుంటే సరిపోతుందండి. చెస్ట్ లూజ్ అయితే 18 బాగా వచ్చిందండి. ఇక్కడైతే ఇలా మనం ఆ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు దగ్గర టేప్ పెట్టుకొని మనకైతే మెజర్మెంట్స్ అయితే రాసుకోవాలండి. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు నడుం లూజ్ దగ్గర ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ 18.5 వచ్చిందండి నడుం లూజ్ దగ్గర. ఈ 18.5ను కూడా బుక్లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా డ్రెస్సు కొలతలు అయితే వస్తాయండి. ఇప్పుడైతే హిప్ లూజ్ దగ్గర ఎంత ఉందో ఇప్పుడైతే మార్కింగ్ చేద్దాం. ఇక్కడ 18.5 వచ్చిందండి. ఈ 18.5ను కూడా బుక్లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ డ్రెస్ యొక్క కింది భాగంలో మనం ఒక కొలత ఉంటుంది కదండి, మనం ఫోల్డింగ్ చేసి కుట్టే దగ్గర. ఇప్పుడు ఆ కొలతనైతే మనం కొలుచుకుందామండి. ఇక్కడ చూడండి, డ్రెస్ కింది భాగంలో 26 వచ్చిందండి. ఈ మెజర్మెంట్స్ని అయితే బుక్లో నోట్ చేసుకుంటే
సరిపోతుందండి. ఇలా మనం కొలతలు తీసుకున్నాం అనుకోండి, డ్రెస్సులు మంచిగా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి. పర్ఫెక్ట్ కొలతలతో డ్రెస్సులు అయితే కుదురుతాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే చివరగా హ్యాండ్స్ యొక్క లూజు హైటు ఇలా చెక్ చేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ చంక రౌండ్ని అయితే మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడైతే నేను ఆ కుట్టు కనిపిస్తలేదు కాబట్టి మార్కింగ్ బిల్లతోనే ఇలా డాట్స్ అయితే పెడుతున్నానండి. ఇప్పుడైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక కుట్టు దగ్గర వరకు అయితే ఇక్కడ మనం కొలుసుకుంటే సరిపోతుందండి. ఇలా టేప్ పెట్టి చూపిస్తున్నాను కదండి, చూడండి. ఇక్కడైతే మనకు మెజర్మెంట్ అయితే కరెక్ట్గా తెలుస్తుందండి. ఇప్పుడైతే చంక రౌండ్ అయితే 7.5 అయితే వచ్చిందండి. ఆ 7.5 అయితే మనం బుక్లో నోట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే హ్యాండ్ హైట్ను మెజర్ చేసుకుందామండి. ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసి 4.5 వచ్చిందండి. 4.5ను ఇక్కడ బుక్లో మనం నోట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే మనం ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ కొలుసుకుందామండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చిందండి. ఈ 6 ఇంచెస్ను కూడా బుక్లో నోట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఏ డ్రెస్సులు స్టిచ్ చేసినప్పుడైనా కానీ ఈ మెజర్మెంట్స్ అన్నీ ఉంటే సరిపోతుందండి. ఇలా మెజర్మెంట్స్ తీసుకొని డ్రెస్ స్టిచ్ చేసామనుకోండి, ఫినిషింగ్ అండ్ ఫిట్టింగు సూపర్గా వస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్లో సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.